ఏం చేస్తున్నావు నాన్న? పేపర్లన్నీ చింపి చింపి పడేస్తున్నావు. హ్యాండ్ రైటింగ్ మంచిగా రావడానికి ప్రాక్టీస్ చేస్తున్నామమ్మ. ఫస్ట్ ఒకటి ప్రాక్టీస్ చేసాం మమ్మీ, అది సరిగా రాలేదు. నెక్స్ట్ ఇంకోటి ప్రాక్టీస్ చేశాను, అది ఇంకా సరిగా రాలా. అట్లా పోతా ఉన్నా మమ్మీ నెక్స్ట్ కాలిగ్రఫీకి. ఏదైనా ఒక హ్యాండ్ రైటింగ్ 100% ట్రై చేయాలి కదా, అప్పుడే కదా నీకు వర్కౌట్ అవుతుంది లేదని చూడాలి. అలా చేయకూడదు. ఏదైనా కానీ 100% ట్రై చేసి వదిలేయాలి. కావాలంటే వీలైతే ఇంకా 110% ట్రై చేయాలి. ఓకేనా? ఒకటే ట్రై చేయి, సక్సెస్ అయ్యే వరకు ట్రై చేయి. 90% వర్కౌట్ చేసి వదిలేయకూడదు నాన్న. 90% అంటే గుర్తొచ్చింది. ఒకరు సో ఫైనాన్స్ పెడుతున్నారు కదా అని చెప్పని, ఎవరో చెప్పారని, ఎక్కడో వినుంటాడు, వాళ్ళకి సక్సెస్ అయి ఉంటుంది అనుకొని వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసినాడు. సో ఒక 50% 60% ట్రై చేస్తాడు. సో ఇది సక్సెస్ కాలేదు, నాకు సూటబుల్ కాలేదని వదిలేస్తాడు. మళ్ళీ ఇంకోరో చెప్తారు, ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సో తాని కూడా ఒక 60% 50% స్టార్ట్ చేసేసి ఇది నాకు కష్టంగా ఉంది, ఇది ఎందుకో నాకు కాలేదు అని మళ్ళీ క్లోజ్ చేశాడు. ఇలా సపోర్ట్ చేస్తున్నారు కదని 100 బిజినెస్లు పెట్టి 100 క్లోజ్ చేసేయడమే. సో ఒకటి బిజినెస్ పెట్టేటప్పుడు బాగా ఆలోచించాలి, ఇది నాకు సూటబుల్ అవుతుందా, నాకు అది తెలివితేటలు ఉందా, అంత కష్టం నేను పడగలుగుతానా, సో అంత పేషెన్స్ నాకు ఉందా అని ఆలోచించుకొని బాగా డిసైడ్ అయ్యి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని తను 100 కాదు 200% ట్రై చేస్తేనే ఈ కాలంలో వర్కౌట్ అవుతుంది. అంతేకాని స్టార్ట్ చేయడం వదిలేయడం అలా మీరు చేయకండి ఫ్రెండ్స్. డబ్బులు ఊరికే రావు. మరి జాగ్రత్త. ఏదైనా బిజినెస్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టెప్ వేయండి. Like, share and subscribe friends.